100%. సుహాస్ గారు, సార్ ఇది సుహాస్ అన్న సార్, అంటే ఇప్పటివరకు సినిమాలన్నీ మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ కొత్త బ్యానర్స్లోనే చేసావు. ఇప్పుడు దిల్లాస్ ప్రొడక్షన్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కసారిగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నావు, భవిష్యత్తులో నిర్మాతగా కూడా మారే అవకాశం ఉందా? వచ్చు అన్న, ఒక సినిమా ఆల్రెడీ చేస్తున్నాం అన్న. ఈ సినిమా తర్వాత మళ్ళీ సుహాస్ రెమ్యునరేషన్ పెంచుకుంటాడా? పెంచిన దాంట్లో ఆయన కూడా కొంచెం పంపిస్తాము. కాదండి, అంటే నన్ను ప్రతి ఒక్కరు ఎదగాల్సిందే కదా. నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు? ఎదుగుతూ ఇక్కడికి వచ్చావు కదా. ఎవరైనా లైఫ్లో అక్కడే ఆగిపోరు కదా, ఎదగాల్సిందే. గ్రోత్ ఎందుకు పెంచాడు? ఇప్పుడు ఆయన మార్కెట్ పెరిగినప్పుడు ఆయన పెంచాల్సిన అవసరం లేదు. నాలాంటి ప్రొడ్యూసర్ దామా ఎంత కావాలి చెప్పు, నాకు డేట్లు ఇవ్వు అని అడుగుతారు. కానీ అందరూ దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్స్ ఉండరు కదా. అందరూ ఉంటారు. ఇప్పుడు ఆయన డేట్లు ఇస్తా అంటే సినిమా తర్వాత 10 మంది రెడీగా ఉంటారు. ఓకే ఓకే సార్, సెన్సిటివ్ విషయాన్ని, ఒక సెన్సిటివ్ అంశాన్ని హ్యూమర్గా చెప్పడం అనేది కత్తిమీద సాము లాంటిది. హిందీలో వికీ డోనర్ లాంటి సినిమాలు కొన్ని అరుదుగా వచ్చాయి, కానీ అవి మన తెలుగుకు వచ్చేసరికి అంత వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా ట్రైలర్ అది విజువల్ చూస్తుంటే కొంచెం అలానే అనిపిస్తుంది. ఈ రెండింటిని ఎంతవరకు బ్లెండ్ చేశారో మీరు అనుకున్న, ఎందుకంటే మీ బ్యానర్లో ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు వస్తాయి కాబట్టి ఈ సెన్సిటివ్ అంశాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేశారు డైరెక్టర్? సో ఇది టోటల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోనే జరిగే కథ. సో ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో నానమ్మ, అమ్మ, నాన్న, భార్యతో పాటు ఉండే అబ్బాయి, పక్కన ఆయనకు జాబు, బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ మళ్ళీ వెన్నెల కిషోరే. సో ఎక్కువ మైలేజ్ తీసుకెళ్ళిపోతాడు. సుహాస్తో ఆల్మోస్ట్ ఈక్వల్ అనొచ్చు, ఎక్కడో ఇంకా 1% ఎక్కువ తీసుకెళ్తాడు. సో ఇలాంటి ప్యాకేజ్గా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆడియన్స్కి ఏమవుతుంది, సినిమాలో పాయింట్ ఎక్కడో స్టార్ట్ అవుద్ది, అవ్వకముందు కథ లోపలికి వెళ్ళిపోయినవి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇది మనకు హార్డ్గా అనిపించదు. సో అందుకే దీన్ని ప్యాకేజ్ ఈజ్ ఎ నాన్ స్టాప్ ఎంటర్టైనర్గా ట్రీట్ చేసాం. కాబట్టి మనకి ఎక్కడ హార్డ్గా ఉండదు, ఆడియన్స్ చూసినా హార్డ్గా ఉండదు, ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కూర్చొని కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారు.